ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ యాస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, టైం చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. మనం సంవత్సరం చివరిలోకి వచ్చేసాం, డిసెంబర్ మాసంలోకి వచ్చాం. చాలా ఫాస్ట్గా టైం అయితే గడిచిపోతుంది. ఓవరాల్గా ఈ డిసెంబర్ మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటారు? సో ఇది నాకు ఆశ్చర్యం అండి. ఇదిగో అదిగో అనుకుంటా నేను టీవీల్లో ఇంటర్వ్యూ ఇవ్వటం ఇది 3వ ఏడు. సో రేపు వచ్చే న్యూ ఇయర్ రాశి ఫలాలు కనుక చెప్తే నేను 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఇచ్చినట్లు అనమాట. సో ఒకటి నాది హిస్టరీ వెనకెళ్ళి చూసుకుంటే, ఇంకా వెనక్కి చూసుకుంటే కొంతమంది ఎవరన్నా ఏం జరిగింది అని చూసుకుంటే వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు, ఎంతవరకు మ్యాచ్ అయింది నేను చెప్పినదానికి. ఇదొక సంతోషం. అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏంటంటే రాశి ఫలాన్ని ఇలా చెప్పడం అన్ఎక్స్పెక్టెడ్ నా లైఫ్లో. సో విత్ డివైన్ గ్రేస్, గురువుల యొక్క కృప వల్ల ఏదైతేనేమి ఇక్కడ కూర్చునే ఒక అవకాశం మనకు కలిగింది. మేషరాశి కనుక చూసుకుంటే డిసెంబర్ మంత్, ఫస్ట్ ఈ డిసెంబర్ మంత్లో 2 ముఖ్యం. ఒకటి, ఇది మనకి ఇయర్ ఎండ్ మంత్ కాబట్టి ఎవరైనా రిజల్యూషన్ తీసుకోవాలన్నా కానీ, సంకల్పం తీసుకోవాలన్నా, ఒకసారి హోల్ ఇయర్ అంతా అసెస్మెంట్ చేసుకొని ఎక్కడో ఆగిపోయామన్న ఫీలింగ్ కనుక ఎవరికైనా ఉంటే ఒకసారి జాతకం చూపించుకొని ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలను తీపిచ్చేసుకొని ముందుకెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం. అయితే డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుందండి. మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ధనుర్మాసం బాగా చేస్తాం. మిగతా అన్ని మన క్యాలెండరు చంద్రమానం ప్రకారం చేస్తున్నా సూర్యమానం ప్రకారం మాత్రం ఈ ఒక్క మంత్ని బాగా జరుపుకుంటాం. ఎందుకంటే వైష్ణవులకు ఎంతో ప్రీతికరమైన మాసం అని మనం ఇళ్ల ముందు ముగ్గులు వేస్తూ ఉంటాం అనమాట, రంగోలీలు వేసేస్తూ ఉంటాం, కల్లాపు చల్లుతూ ఉంటాము. ఆ టోటల్ ఊళ్ళు వీళ్ళంతా హరిదాసులు రావటం బాగా మనకి ఏమంటారు, సంక్రాంతికి సంబంధించిన ఉత్సవాలు సంబరాలు అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఈ 2 ముఖ్యమైనవి ఈ మంత్లో, ఈ ఇయర్లో. ఎవరైనా ఇప్పుడుదా చెప్పుకున్నట్లు రెజల్యూషన్ తీసుకుని నెక్స్ట్ 10 రెట్లాగా వెళ్ళాలనుకున్న వాళ్ళు జాతక చక్రం చూపించుకోండి. పరిహారాలు ఏమైనా ఉంటే చక్కగా మీ రాశికి అనుగుణంగా ఉంటే చేసుకోండి. మేషరాశి కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మనకి మే నుంచి లాస్ట్ జనవరి నుంచి మనకి ఏలినాటి శని స్టార్ట్ అయిందండి. అయితే లాస్ట్ 2-3 మంత్స్ వీళ్ళకి ఏలినాటి ప్రభావం నుంచి కొంచెం బయటపడ్డారు. అయితే ఈ డిసెంబర్ నుంచి ఏలినాటి శని నార్మల్గా స్టార్ట్ అయిపోతుందండి. మళ్ళీ యాజ్ యూజువల్గా శని ప్రభావం వీళ్ళ మీద ఉండి బాధలు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం గురించి మన ఇద్దరు కాంబినేషన్లో ఒక వీడియో కూడా ఉంది, ఒకసారి దాన్ని చూడండి. పరిహారాలు కూడా చెప్పామన్నమాట. బేసికల్గా ఈ టైంలో కొత్త వాళ్ళని నమ్మటం, భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్స్ 3వ వ్యక్తులు అయ్యి డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత నమ్మిన వాళ్ళు మోసం చేయటం, చీట్ చేయటం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మెయిన్ ఫైనాన్షియల్గా చాలా చాలా టఫ్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది. మీరు చేస్తున్న పొజిషన్ కూడా కూలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఈ మేషరాశి వాళ్ళకి చాలా చాలా అవసరం. అయితే పర్టికులర్గా ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో అశ్విని, భరణి, కృతిక ఫస్ట్ పదం. అశ్విని వచ్చేటప్పుడు 1, 2, 3 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలంగా మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లు, లా, లో, ఆ అనే అక్షరాలంతా కూడా మనకి ఈ మేషరాశిలో ఉంటారు. అయితే ఈ రాశిలో డిసెంబర్ మంత్లో 5 గ్రహాల యొక్క మార్పును మనం కన్సిడరేషన్ చేసుకోవాలి. అందులో వచ్చేటప్పటికి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు వచ్చేటప్పటికి 7వ తారీఖు డిసెంబర్ 7 2 గ్రహాలు, 6, 7 తారీఖులో బుధుడును కుజుడు మారుతూ ఉన్నాడు. శుక్రుడు ఒక 4 రోజుల ముందుగానే మారిపోతూ ఉన్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి డిసెంబర్ 16వ తారీఖున మారుతున్నారు. అయితే ఇంకొక గ్రహం గురువు కూడాను ఇప్పటిదాకా వాళ్ళకి రాశి షిఫ్ట్ అయిపోయి మళ్ళీ మార్పు వస్తున్నారు. ఎందుకంటే కర్కాటకంలో ఉన్న యొక్క గురువు మిథున రాశిలోకి మళ్ళీ యాస్టేజ్గా వస్తూ ఉన్నారండి. అంటే ఒక లాస్ట్ 50-20 డేస్ చాలామంది గురువు మార్పు వల్ల చేంజెస్ జరిగిందనమాట. ఇప్పుడు గురువు మళ్ళీ యాస్టేజ్ తనకున్న పొజిషన్కి వెళ్ళిపోతూ ఉండటంతో ఈ యొక్క గ్రహం యొక్క పరిస్థితి కూడా వీళ్ళకి కన్సిడరేషన్ చేయాల్సి వచ్చింది. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానివ్వండి, మేషరాశి వాళ్ళకి ఈ మంత్లో చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని చేంజెస్ వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని చేంజెస్ కొన్ని నెగిటివ్గా కూడా ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఈ మంత్ అంతా కనుక చూసుకోండి వీళ్ళకి మిక్స్డ్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో వీళ్ళకి శని కూడాను రుజు మార్గంలో రావటం స్టార్ట్ అయిపోయింది. అంటే టోటల్గా 6 యొక్క గ్రహాలు వీళ్ళ యొక్క ప్రభావం మీద ఉన్నాయి. 3 గ్రహాలు అనుకూలంగా, 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ కుజుడు మెయిన్ 9th హౌస్లో ఉంటే ఏం చెప్తారంటే మనకి సంస్కృతంలో మహర్షులు అశనాచ్చ ధన శూన్యం శోషణం దేహపీడనం స్థాననాశ విరోధం చ నవమస్తే భవేత్ ధారాసుతే అని చెప్తారు. ధారాసుతుడు అంటే కుజుడు 9వ ఇంట్లో ఏమవుతుందంట, అన్న వస్త్రాలకి కొన్నిసార్లు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. శరీరం ఎండిపోయినట్లు ఉంటుంది. స్థాన భ్రష్టత్వం,
ఈ టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మీకు ఇబ్బందులకు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తాడు. 9వ ప్లేస్లో ఉండి 3వ ఇంటిని చూస్తూ ఉంటాడు. 9వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్యలాభనాశాచ విచారం నవమే సూర్యో రవి భవతి అని చెప్తారంట. అంటే నిందాపరాధ అంటే ఎవరికి సంబంధం లేకుండా వీళ్ళకి నిందలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిర్దోషి అయినా వీళ్ళకి ఎలాంటి దోషం లేకపోయినా కానీ వేరే వాళ్ళ చేతితో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనక్షయం ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుణ్యలాభార్థ నాశచ మంచి ఉద్దేశం తెలియదని కనుక పని చేస్తే హెల్ప్ చేయాలని, లేదంటే ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ వీళ్ళని ఏమంటారు దానికి సరైన రిజల్ట్ రాకపోవడంతో వీళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కానీ ఓవరాల్గా సూర్యుడు అన్ని విధాలు కొంచెం మంచిగా చేస్తాడు. ఇందాక చెప్పుకున్న విషయాల్లో తప్పక మిగతా అంటే ఓవరాల్గా మనకు సూర్యుడు ఏం చేస్తాడంటే అనవసరమైన గొడవల్ని నిందల్ని వీళ్ళ అమాయకులైన వీళ్ళ మీద దుష్ప్రభావం చేసే అవకాశం ఆఫీసులో కానీ ఇళ్లలో కానీ ఉంటుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. పాలిటిక్స్ నుంచి దూరంగా ఉంచుతారని చెప్పుకోవచ్చు అంటారా? ఈ గ్రహాలు వాటికి అనుగుణంగా పరిస్థితులను తీసుకొస్తాయండి. అది పెద్ద ప్రాబ్లం. గ్రహాలు వదిలిపెట్టవు, ఏదో విధంగా ఎక్కడో చోట పీడిట్ చేస్తాయి అనమాట. సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్. కుజుడు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారండి. కుజుడు కూడా 9వ ఇంట్లో ఉండటంతో 9th హౌస్లో 2 క్రూర గ్రహాలు ఉన్నాయండి. ఇవి ఫాదర్కి సంబంధించిన వ్యవహారాల్లో, తర్వాత ఆధ్యాత్మిక సంబంధించిన వ్యవహారాల్లో, లాంగ్ ట్రావెల్ చేసే వ్యవహారాల్లో ఇబ్బందులు పడతాయి వీళ్ళకి. బట్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లేదంటే మనకి షిఫ్ట్ అయ్యి అక్కడ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుడు వీళ్ళకి కొంచెం బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ ఓవర్ ఎక్స్పెండిచర్ విపరీతంగా ఖర్చు పెడతారు. వృధా ప్రయాణాలు ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి బుధుడు శుక్రుడు 2 మనకి శుభగ్రహాలు బాగా హెల్ప్ చేస్తున్నాయండి. సో బుధుడు వచ్చేటప్పటికి వీళ్ళకి పుత్రుల ద్వారా, భార్య ద్వారా చక్కటి ఒక హ్యాపీ న్యూస్ని, ఎంజాయ్మెంట్ని అయితే తీసుకొస్తూ ఉంటారు. శుక్రుడు అగైన్ వీళ్ళకి చాలా ఏమంటారు రెస్క్యూ టీమ్ అనమాట. వీళ్ళని బాగా కాపాడే గ్రహం. ఎవరైనా ఉన్న మీద మేషరాశిలో ఉంటే మేషరాశి వాళ్ళకి శుక్రుడు బాగా విపరీతంగా ఏమంటారు కాపాడుతూ ఉంటారు. ఏ ప్రకారం అంటే దుఃఖానాశ మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం ప్రాప్తి అష్టమస్తే భవేత్ భృగునందని అని చెప్తారు. అంటే ఈ టైంలో దుఃఖనాశనం, ఇప్పటిదాకా ఏదన్నా కనుక గొడవల్లో వాటిలో ఉంటే ఆ దుఃఖాన్ని నుంచి పోయేసి హ్యాపీగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. బంధువులతోటి, మిత్రులతోటి, ఫ్రెండ్స్ తోటి చక్కగా కలిసి ఉంటారు. రాజదర్శనం ప్రాప్తి అంటే వీళ్ళపై ఉన్న అఫీషియల్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీషియల్ కానీ వాళ్ళని కలవటము, వాళ్ళ ద్వారా వీళ్ళకి లాభం రావటం ఇవన్నీ జరుగుతుండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇంతేకాకుండా టయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా మాట్లాడే మాట చక్కగా మాట్లాడుతూ చాలా హంబుల్గా ఉండి ఏమంటారు శ్లోకాలు చదవటం, చాంటింగ్ చేయటం, ఇలాంటి పనులన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ టైంలో యాన్సిస్టర్స్ రిలేటెడ్ ప్రాపర్టీ డీలింగ్స్ ఏమైనా ఉన్నా కానీ, లేదంటే గుప్త నిధులు లాంటివి ఏమైనా ఉన్నా కానీ వీటికి సంబంధించి వీళ్ళకి చక్కగా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలో లేడీస్ నుంచి కూడాను మంచి ఫేవర్ వస్తుంది. లేడీస్ అయితే కానీ జెంట్స్ నుంచి కూడా వీళ్ళకి మంచి ఏమంటారు అనుకూలంగా ఉండే సమయం ఎక్కువగా ఉంటుంది, మనం గమనించుకోవచ్చు. ఓకే, ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది పర్టికులర్? మనకి అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఉంటాయండి. అశ్విని నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే రాజ్యలాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా బుధుని వల్ల. రెండోది వీళ్ళకి వస్త్ర లాభం ఉంటుందండి. సో తర్వాత వీళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏంటంటేనండి అతిగా భయపడతారు, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. అతిగా భయపడుతూ ఉంటారండి. అది కూడాను భూముల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, తర్వాత అన్నదమ్ముల మధ్య గొడవలు, వీటికి సంబంధించి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్, ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దరిద్రము అని చెప్తారండి. టయానికి డబ్బులు లేక అయ్యో లేదన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అలానే భరణి నక్షత్రం వాళ్ళకి సేమ్ యాస్టేజ్గా వీళ్ళకి రాజ్యలాభం, ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే సిచ్యువేషన్, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా సపోర్టివ్గా ఉంటుంది. అయితే హెల్త్ కాంప్లికేషన్స్, ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఒక 1 వీక్ 10 డేస్ ఉంటుంది. బట్ మేజర్గా ఈ రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి ఏలినాటి శని కూడా నడిచింది. ఈ ఏలినాటి శనిలో శని బాధలతో పాటు కొంచెము సూర్యుని ప్రభావంతో ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో బట్ పాజిటివ్ న్యూస్ ఏంటంటేనండి వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవి గమనించుకొని చక్కగా మనతంతా ప్లాన్ చేసుకోవచ్చు. ఎడిషనల్గా భరణి, కృతికా నక్షత్రాలకి శరీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రాలకి కార్యహాని అంటారు. ఏదైనా పని కనుక చేస్తే ఇబ్బందులు పడుతూ ఉంటారు. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే మనం మిక్స్డ్గా ఉంది.
ఒక మనీ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా వచ్చేటప్పటికి ఇంటర్పర్సనల్ స్కిల్స్ కొంత పేషెన్స్ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ పోతాయని మనం గమనించుకోవచ్చు అండి. గురుగారు అలాగే ఈ నరఘోష నరదిష్టి కావచ్చు, శత్రువుల నుంచి అధికంగా కాస్త థ్రెట్ ఉంటుంది కొంతమందికి. సో దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? సో ఏమవుతుందంటే అండి, వీళ్ళకి మీరు చెప్పిన విధంగా ఏలినాటి శని స్టార్ట్ అవుతుంటోటి శని వీళ్ళ యొక్క ఉత్సాహాన్ని జోష్ని ఒక 30-40% తగ్గించేస్తాడు. అయితే వాళ్ళ దశాభుక్తి ఇండివిజువల్ జాతకంలో బాగుంటే అది ఎన్నుముకలాగా కాపాడుతుంది, ఏదో ఒక విధంగా వెళ్ళిపోతారు. బట్ అది కూడా బాగలేకపోతే, ఇది బాగలేకపోతే చాలామంది ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. ఈ టైంలో దిష్టి ఉంటుంది, నరఘోష ఉంటుంది, అప్పటిదాకా నిద్రావస్థలో ఉన్న కొన్ని యోగాలు ఉంటాయి. లైట్గా కాలసర్ప దోషము, లైట్గా కుడిదోషం, అంటే అవి పెద్ద పెద్ద దోషాలు లైట్గా ఉంటాయి. ఈ టైంలో అవి కూడా ఏమంటారు యాక్టివ్ అయిపోతాయి అన్నమాట. అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ రాశి వాళ్ళకి మనకి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి శనికి సంబంధించిన సంపూర్ణ ఏమంటారు శాంతి పూజలు చేసుకోవాలి. శనికి సంబంధించిన శని పాశుపతాభిషేకం చేయించుకోవాలి. దక్షిణ కాళీ అమ్మవారి యొక్క జపం చేయించుకోవాలి. ఇవి కనుక చేయించుకుంటే శని ప్రభావం చాలా చాలా తగ్గుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఇండివిజువల్గా వాళ్ళు కొన్ని శ్లోకాలు, నేను ఎక్కువ శని పిప్పలాద స్తోత్రం చెబుతూ ఉంటాను. తర్వాత ఈ టైంలో వీళ్ళు తిరునల్లారు వెళ్ళటం, శనికి సంబంధించిన తైలాభిషేకం చేసుకోవటం, ఆ హనుమాన్ చాలీస చదవటం, ఇవి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు మనకి న్యూ ఇయర్ రాబోతూ ఉంటుంది. బిజినెస్ పీపుల్ ఉంటారు, మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, ఎన్ఆర్ఐస్ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ లైఫ్ 35 to 40 years ఉన్నవాళ్ళు వాళ్ళు ఫుల్ సెటిల్డ్ అయిపోయి ఒక రేంజ్కి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఈ టైంలో వాళ్ళు డౌన్కి రాకూడదు. సో ఈ ఉద్దేశంతో నేను ఎన్ఆర్ఐలు కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, వాళ్ళు ఇండివిజువల్కి జాతకం చూసి ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి ఎక్కువగా సఫర్ అవ్వకుండా బిజినెస్ పీపుల్ అయితే ఎలాంటి హోమాలు చేసుకోవాలి, లేదంటే మ్యారీడ్ కపుల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాంటివి చేయాలని ఇవన్నీ మన ఇండివిజువల్ వాళ్ళ జాతకం చూసి ఇంకా కొన్ని వాళ్ళకి రెమెడీస్ అవన్నీ మనం చేయించవచ్చు. కొంతమంది ఎన్ఆర్ఐలు నన్ను అడుగుతూ ఉంటే వాళ్ళకి నేనే దగ్గరుండి నా ఆధ్వర్యంలో వాళ్ళకి పూజలు హోమాలు ఇవన్నీ కావాల్సినవి చేపిస్తూ ఉన్నాను. కొంతమంది వేదాశీర్వాదం కూడా ఇప్పిస్తూ ఉన్నాను అనమాట. సో ఈ న్యూ ఇయర్ టైంలో ఇప్పటి వరకు మీరు అంతా వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఈ మేషరాశి వాళ్ళకి అసెస్మెంట్ చేసుకొని లాస్ట్ ఇయర్ టు ఇయర్ టు కంపేర్ చేసుకోవాలి. వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అంతకుముందు ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉంది, ఓవరాల్గా టైం లైన్ తీసుకుంటే ఖచ్చితంగా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం ఉండటంతో లాస్ట్ ఇయర్ అంత జోష్గా ఉంటుంది అని మీకు ఎవరైతే కనుక సెన్స్ అయితే ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ తీసుకోండి. జాతక చక్రాన్ని కంప్లీట్గా అసెస్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ రాశితో పాటు మేషరాశితో పాటు సింహరాశి, ధనుసు రాశి, కుంభరాశి, మీనరాశి వాళ్ళు పార్ట్నర్స్ ఉన్న ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ యాక్టివ్గా ఉన్నా కానీ సిచ్యువేషను చాలా చాలా వరస్ట్గా ఉంటుంది. ఎందుకంటే శని యొక్క పెడలు డబల్ ఉన్నాయి ఆ ఇంట్లో. ఒకళ్ళు ఉంటేనే కష్టం, ఇద్దరు ఉంటే అది ఎడిపోతుందో అర్థం కాదు. అందుకని ఇలాంటి వాళ్ళు ముందు ఫస్ట్ తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటారు. ఓవరాల్గా ఈ డిసెంబర్ మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. హోప్ఫుల్లీ 2026 కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత సాఫీగా వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళకి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.